ముందుగా ఆ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి చేరి వచ్చిన వాక్యం వింటున్న మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళదాం. ప్రేమగల తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరొక దినం మా జీవితాల్లో ఇచ్చినందుకు వందనాలు. ఆయన నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని ప్రేమించి మా పాపాలు శాపాలు కడిగి మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకుని నాటి నుండి నేటి వరకు మా జీవితంలో మా బ్రతుకుల్లో మా కంటికి కనపడనివి, మా హృదయానికి గోచరం కానివి, మా తలంపులకు అందని మేలు మా పట్ల అనేకమైనవి చేసుకుంటూ వస్తున్నాం. ఈ దినం నీ సన్నిధిలో చేర్చుకొని కొద్ది నిమిషాలు వాక్య ధ్యానంలోనికి వెళుతున్న మమ్మల్ని నాయన నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన సమకూర్చినందుకు వందనాలు. నీ వాక్యపు వెలుగు మా మీద ఉంచండి, నీ పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించండి. విన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా అవి మా హృదయంలో దాచుకొని వాటి ప్రకారం జీవించే ధన్యత మా అందరికీ దయచేయండి. యేసుక్రీస్తు వారి నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒక మంచి మాటను మనం నేర్చుకుందాం. మనిషిని దేవుడు మట్టి నుండి చేయలేదు. ఇది కొంత అవగాహనతో కూడినటువంటి ఆత్మీయమైనటువంటి విషయం. ఎందుకంటే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే దేవుడైన యెహోవా నేల మట్టి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. కనుక ఇక్కడ నరుడు జీవాత్మాయను అన్నాడా, లేకపోతే నరుడు మట్టితో చేయబడ్డాడు అన్నాడా అనేది ఆలోచించవలసిన విషయం. ఇంతవరకు మనం మనిషి అని అంటే నేర్చుకున్నాం. మనిషికి ఉన్నది మనిషి అని అంటున్నామంటే అతనికి ఒక శరీరం ఉండాలి. ఏ జీవరాశికైనా దేనికైనా ఒక శరీరం ఉంటుంది. ఆ శరీరము కాకుండా మరి ఆత్మని, మరి జీవమని, అదే రక్తమని, మనస్సని, ఇవన్నీ మనం అనుకుంటూ ఉంటాం. కనుక 3 కలిసినది మనిషి. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే జీవాయువు నోదగా నరుడు జీవాత్మాయన్. అన్ని జీవరాశులు లాగానే మానవుడు కూడా తన ఆత్మను జీవమును ఇచ్చాడు. దేవుడు అన్ని జీవరాశులకి ఇచ్చినటువంటి ఆత్మని జీవాన్ని కూడా అన్నిటికీ ఇచ్చాడు. మరి ఇక్కడ మనం ఎందుకు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకుంటున్నామంటే దేవుని ఆత్మ జీవము మానవునికి ఆత్మ జీవం ఒక్కడికే అని అర్థం. దేవుని ఆత్మను దేవుని జీవాన్ని ఇచ్చింది ఒక్క మానవుడికే. ఆదికాండం 1వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఒకసారి సింపుల్గా చెప్పుకుందాం, సమయం ఎక్కువ లేదు కాబట్టి. ఆదికాండంలో దేవుడు ఏ జంతువును, ఏ జీవరాశిని, సృష్టిలో ఏ జీవిని తయారు చేసినా దాని ఆయన చేసినటువంటి భూమి సముద్రాల నుండి పుట్టించుగాక అని అన్నాడు. భూమి సమస్త జీవరాశులు, జంతువులు, పురుగులు కాడి నుంచి A to Z అన్నిటిని అదే సృష్టించింది. దానికి కూడా జీవం ఉంది, జీవిస్తుంది, చలిస్తుంది. ఇక్కడ దానికి ఆత్మ లేదా అంటే ఉన్నది. జీవాత్మ కలిగిన ప్రతి జీవరాశిని అన్నాడు దేవుడు నాశనం చేశాడు నోహు కాలములో. అది ఏ ఆత్మ కలిగి ఉన్నది అని ఇంతటి వరకు మానవుల ఆలోచన మనం చాలా తక్కువగా చేస్తుంటాం. మనలాంటి ఆత్మ కాదు అది. అది దేవుని ఆత్మ నుండి పుట్టినది కాదు. పంచభూతములని దేవుని సేవకులైన ఆత్మలు మనకు పరిచారక చేస్తున్నటువంటి భూమి, నీరు, మరి ఆకాశము, అగ్ని, ఇవన్నీ పంచభూతములు. వీటి నుండి పుట్టినవి. సముద్రము నుండి మరి జల జీవరాశులన్నిటినీ కూడా చేశాడు.
మత్స్యాలు అవనాయండి, తిమింగలాలు అవనాయండి, అనేకమైనటువంటి జంతువులు చేశాడు నీటి నుండి. ఈ రోజు వరకు మనం చూసుకున్నట్లయితే ఒక ప్రాంతంలో ఒక నీరు ఉన్నదంటే దాంట్లో ఏకపోయినా దాంట్లో జీవరాశులు పుడుతున్నాయి. ఎందుకంటే దేవుడు ఆ రోజు ఇచ్చిన ఆజ్ఞ ఈ రోజు వరకు నడుస్తుంది. ప్రతి నీటిలోనూ జీవం కలిగినటువంటి ప్రతి జీవి బ్రతుకుతుంది. అట్లాగే ఎక్కడ భూమి ఉన్నా ఆ భూమి మీద మరి అక్కడ లేకపోయినా కొన్ని జంతువులు అనేవి జీవిస్తున్నాయి. నువ్వు చూసినా చూడకపోయినా, అది నువ్వు ఎరిగినా ఎరగకపోయినా, దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం భూమి తను పుట్టిస్తుంది. అట్లాగే దేవుడు ప్రత్యేకముగా మరి ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనంలో ఒక ప్రత్యేకమైనటువంటి మరి వానిగా మానవుణ్ణి కలగజేశాడు. కనుక అందుకే ఆదికాండం 2వ అధ్యాయం 26, 28 వరకు చూసినట్లయితే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము. ఆదికాండం 1వ అధ్యాయం 26, 28 వరకు చూసినట్లయితే మన స్వరూపమందు అన్నప్పుడు దేవుని స్వరూపము, దేవుని స్వరూపమందు దేవుడు ఏం చేద్దాం అనుకున్నాడంటే మన స్వరూపమందు మరి నరుని చేయుదము అని అనుకున్నాడు. ఏమిటి? దేవుడు ఆత్మస్వరూపి, మనము కూడా ఆత్మస్వరూపే. ఆత్మస్వరూపము కలిగిన వాడి కనుక జీవించే ఆత్మయ్యాడు. దేవుడు అదృశ్యుడు, మానవుడు కూడా కనిపించడు. అన్ని స్వభావాలు పోలికలు మనం కొంచెం డీప్గా ఆలోచించినట్లయితే మనిషి కనిపించడండి. మనిషి శరీరం కనిపిస్తుంది, మనిషి ఆత్మ కనిపించడు. అంటే అర్థం ఏంటంటే మనిషి కనిపించడు. దేవుడు అదృశ్యుడు, మానవుడు కూడా అదృశ్యుడే. అదృశ్య స్వరూపము కలిగినటువంటి ఆత్మ కలిగిన వాడు దేవుడు మనిషి. కనుక ఇక్కడ మరి ఆనాడు ఆదాము అవ్వలో తప్పు చేయనప్పుడు వాళ్ళు సహవాసం చేశారు, దేవునితో మరి సహవాసం చేశారు. ఒకరినొకరు సహవాసం చేసి వారు సంతోషం పంచుకున్నారు. చల్లపూట వేళ ఆ ఏదేని తోటలో దేవుడు వారిని సహవాసంలో గడిపారు వాళ్ళు. అప్పుడు వాళ్ళ ఆత్మస్వరూపులు. దేవుడు చేసినప్పుడు ఆత్మస్వరూపులుగా చేశాడు. వాళ్ళు అదృశ్యులుగా ఉన్నారు, ఒకరినొకరు తెలుసుకోలేదు, ఆత్మస్వరూపులుగానే తెలిసింది. వాళ్ళకి శరీరములు ఉన్నాయని, వాళ్ళకి దిగంబరులని, వాళ్ళకి వస్త్రాలు లేవని వాళ్ళు ఎరగరు. ఎందుకంటే వాళ్ళు తెలిసింది ఒక్కటే, ఆత్మస్వరూపులు గనక. ఈనాడు మానవుడు మరి మట్టి నుండి చేయబడ్డాడు అని చెప్పడం దాన్ని ఒక్కదాన్నే పట్టుకుని మనం అనేక విషయాల్లో మనం పొరపడుతున్నాం. ఆయన పవిత్రుడు, ఆదాము అవ్వలు కూడా పవిత్రులే. తప్పు చేయనంత కాలము, అపవాది మాటకు లోబడి చేయకూడని పాపం చేయనంత కాలము వాళ్ళు పవిత్రులే. ఆయన మహిమ కలిగిన వాళ్ళు. దేవుని మహిమ ఆ ఏదెను తోటలో ఆదాము అవ్వలు కలిగిన వారిగా జీవించారు. దేవుని పోలిక, ఆత్మ, మనసు, భావోద్రేకాలు, స్వయం అవగాహన వారికి వారే నిర్ణయించుకునే దేవుడు ఏ విధంగా అవగాహన కలిగి ఉన్నాడో ఆనాడు ఆదాము అవ్వలు కూడా అదే అవగాహన కలిగి ఉన్నారు. అన్నిట్లను నిర్ణయించుకునే సామర్థ్యం, స్వయం అవగాహన అంటాడు. స్వయం అవగాహన, వాళ్ళకే ఒక అవగాహన కలిగిన వారు, నిర్ణయాలు తీసుకోగలిగిన వారు, అటువంటి సామర్థ్యం కలిగిన వారు. 28లో అంటాడు, మీరు భూమిని ఏలుదురు అన్నాడు. భూమి మీద ఉన్న సమస్త జీవులు ఏలేది ఎవరు? ఈ రోజు వరకు దేవుడు ఏలుతున్నాడు, దేవుడు రోజు పరిపాలిస్తున్నాడు ఈ భూమిని. భూమికి దేవుడు పరిపాలకుడు. అలాగే ఆనాడు దేవుడు వాళ్ళని ఒక పరిపాలకులుగా చేశాడు. 28లో మీరు దీన్ని ఏలుదురు అంటాడు. ఏలే గుణము ఎవరిది? దేవునిది.
కనుక ఇంతకీ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మానవుణ్ణి మట్టితో చేయలేదు, ఆత్మతో చేశాడు, ఆత్మస్వరూపుడిగా చేశాడు, ఆత్మ స్వభావుడిగా మానవుడు జీవించాడు ఆదిలో. కనుక అతని పోలిక అటువంటిది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం ఈ సమయంలో. 4వ అధ్యాయం 24వ వచనం. చిత్త వృత్తి, చిత్తము, దేవుని చిత్తము, వృత్తి. వృత్తి అంటే కార్యము, వృత్తి అంటే కార్యం అండి. చిత్త వృత్తి, దేవుని కార్యం ప్రకారము నూతన పరచబడిన వారై నీతిను యథార్థమైన భక్తి కలిగి దేవుని పోలికగా సృష్టింపబడి కలిగినటువంటి నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావం, దేవుని పోలిక ఒక నవీన స్వభావం. అది అలా మార్చబడాలి అని చెప్పి దేవుడు ఆశించాడు. నవీన స్వభావం ధరించి అపొస్తలుడైన పౌలు ఎఫెసుకు రాస్తూ ఈ మాటను అంటాడు. దేవుని పోలికది నవీన స్వభావం, నీతి యథార్థత కలిగినట్టు, పరిశుద్ధత కలిగినటువంటి స్వభావము, ఆత్మ స్వభావము, దేవుని ఆత్మ స్వభావం మానవుల్లో ఉంది. మానవుడు దాని ద్వారానే దేవుడు చేశాడు. అందుకే మానవుడు జీవాత్మ అయ్యాడు. అందుకే చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 19 నుంచి కొన్ని మాటలు చూసినట్లయితే చాలా బాగుంటది ఈ మాట. 2వ అధ్యాయం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని అతని యొద్దకు వాటిని రప్పించెను. అంటే ఎంత ఆత్మస్వరూపుడో ఆదాం తెలుసుకోవాలి. ఏది దేవుడు నిర్ణయించగలడు, దేవునికున్న సార్వభౌమత్వాన్ని ఆనాడు ఆదాము కలిగి ఉన్నాడు. గమనించాలి, ఆదాముని చాలా తక్కువగా అంచనా వేస్తారు. ఏదో పొరపాటు చేసి సర్వమానవాళికి పాపాన్ని పంచిపెట్టినటువంటి వ్యర్థుడిగా ఈ రోజున మానవులు ఆదరిస్తున్నారు. కనుక ఆదాము చాలా శక్తివంతుడు, ఆత్మస్వరూపి. ఆయన ఆత్మ ద్వారా చేయబడ్డాడు, ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. చూడండి 19 తర్వాత 20 కూడా చూసుకున్నాం ఒకసారి. జీవం గల ప్రతిదానికి ఏ పేరు పెట్టునో అన్న పుట్టినోట్లో ఉన్నది చూడండి. దేనితో పిలిచెనో, ఇది చాలా ముఖ్యమైనటువంటి అర్థం. అది దేవుడు పిలిచాడు భూమి కలుగును గాక అని, దేవుడు పిలిచాడు జంతువు కలుగుగాక అని, దేవుడు పిలిచాడు ఆకాశము కలుగుగాక అని. ఆదాము కూడా స్వభావం ఉందండి. ఆదాము దేన్ని పిలిచాడు అన్నాడు, పేరు పెట్టాడని అనలేదు అక్కడ. ఏమని పిలిచాడో, పిల్లు, ఇది పిల్లు, ఆ జంతువుకి పిల్లు అని పిలిచాడు, అది పిల్లి అయింది. అది కుక్కని పిలిచాడు, కుక్క అయింది. దేవుని స్వరూపము కలిగినటువంటి మానవుడు అంటే ఆత్మస్వరూపము కలిగిన వాడు, జీవాత్మ కలిగిన వాడు అని. 25 వరకు మనం అది చూసుకున్నట్లయితే 21లో కలగజేసి తీసి పూడ్చి తీసిన వెంటనే వాళ్ళు దానిలో జీవాయువును ఊదాడు. ఆదాములో ఉన్న జీవాత్మ ఆయనలోనూ ఉంది, అవలో కూడా ఉంది. తీసుకుని మాంసంతో పూర్తి చేశాడు. తర్వాత తాను చేసిన ఆ పక్కటిమితో చేసినటువంటి స్త్రీని ఏం చేశాడంటే జీవాత్మగా చేసి, ఆమె కూడా జీవాత్మగా చేసి ఆదాము వద్దకు తీసుకొచ్చాడు. అప్పుడు నా ఎముకలో ఒక ఎముక, నా శరీరములో ఒక శరీరము, నా శరీరము ఎముక అన్నప్పుడు జీవాన్ని గుర్తు చేస్తుందండి. ఎముకలో మూలుగు ఉంటారు. మూలుగు చాలా ప్రాధాన్యత.
మానవుని శరీర నిర్మాణంలో మూలుగు ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉన్నది. ఆత్మ దానిలోనే ఉంటుంది. ఆత్మ నివసించే ప్రదేశం మూలుగు. ఆత్మ ఎక్కడో హృదయంలో ఉంటుందని కాదు. కనుక ఇక్కడ చూడండి, అక్కడ అంటాడు, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, నా మాంసములో మాంసము, నా యొక్క మట్టి నుండి తీయబడ్డది, నా మట్టి నుండి తీయబడ్డది, ఇది మాంసము కలిగినది, నా యొక్క ఎముకలో ఎముకతో చేయబడినది. కనుక ఆత్మ జరిగిగా ఇది ఏమై ఉన్నదంటే నారీ అన్నాడు. నరు నుండి తీయబడిన ఆత్మ అని అర్థం. అంటే నారీ అంటే ఏదో చిన్నది అని కాదు, దేవుని ద్వారా సృజింపబడలేదు, దేవుని ఆత్మ లేనిది అని కాదు. కనుక మరి అందుకే అంటాడు అక్కడ 24లో ఏమని అంటాడంటే, కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్య భర్తలు ఇద్దరు హత్తుకొని ఏక శరీరులవుదురు. ఏకం 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 ఏకము. ఆత్మ ఒకటే, శరీరం ఒకటే, జీవం ఒక్కటే, ఏకము, ఐక్యత. ఎందుకంటే ఆ ఆత్మ అనుకుంది, ఆ శరీరమును కలిసి ఉంది, ఆ మనస్సును కలిసి ఉంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి మాటని ఇక్కడ వారు ఏక శరీరులైందరు, వారిద్దరు దిగంబరులని ఉండి వారు సిగ్గును ఎరుగక ఉన్నారు. అది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వాళ్ళ ఆత్మస్వరూపులు గనక శరీరం లేనివంటి వారుగా, శరీరాలు లెక్కలేదు అక్కడ, శరీరం ఉన్నది కానీ శరీరము లేని స్థితిలో జీవించారు. సిగ్గు ఎరుగని దిగంబరత్వం తెలియని వారుగా జీవించారు. ఇక్కడ చాలా దేవుడు మట్టి నుండి చేయలేదంటానికి ఇది ఒక ప్రూఫ్. వాళ్ళు శరీరం ఉండి కూడా శరీరాన్ని ఎరగని వారుగా బ్రతికారు, సిగ్గనేది ఎరగని వారుగా జీవించారు. వాళ్ళు కేవలము ఆత్మస్వరూపులుగా ఉన్నారు, జీవాత్మలుగా జీవించారు. కనుక మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకుని కొంచెం మాటలు ముందుకెళ్దాం మనం. కనుక చూడండి, ఎవరైనా సరే ఉదాహరణకి చూసుకున్నట్లయితే చిన్న విషయాన్ని ఇక్కడ మనం ధ్యానం చేసుకుందాం. నాకు నేనుగా ఇది నా చెయ్యండి అంటాను నేను, ఇది నా తలండి అంటాను నేను, ఇది నా కాళ్ళు అంటాను, నా చేతులు అంటాను, ఇది నా శరీరము అంటాను. మరి నేనెవరినండి? నా అనే మాట దేనికి చెందుతుంది అంటే ఆత్మకు మాత్రమే చెందుతుంది. నా అనే మాట నా ఆత్మకు మాత్రమే చెందుతుంది. నాకున్న పేరు కూడా నా ఆత్మకు మాత్రమే కలిగి ఉంది. నేను జీవించినప్పుడు నా అనే అనగలిగినటువంటి జీవాత్మకు మాత్రమే చెందుతుంది. అది కనుక గమనించినట్లయితే మనిషి ఆత్మ ఉండటానికి దేవుడు ఒక శరీరాన్ని, ఒక గుడారాన్ని ఏర్పాటు చేశాడు, ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఆ నివాస స్థలమే మన శరీరం. కనుక మట్టి నుండి చేయలేదు, ఆత్మ నుండి నరుడు, ఆ ఆత్మ నుండి ఆత్మగా, జీవాత్మగా ఆయన ఆత్మ నుండి చేయబడిన వాడే నరుడు. కనుక మనం ఇక్కడ నేర్చుకోవాల్సిందంటే మనిషి ఉండటానికి ఉన్నటువంటి ఒక మాట అంటాడు, తెస్సలోనికి రాసినటువంటి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ అధ్యాయం 1వ వచనం. 2వ కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన నివాసం అన్నాడు. ఇక్కడ గమనించాలండి, మన నివాసము, మనము అనే ఆత్మలు దేనిలో జీవిస్తున్నాయి? దేనిలో జీవిస్తుందంటే ఈ శరీరంలో జీవిస్తుంది. ఈ గుడారమైనటువంటి ఈ శరీరము అంటే మనిషి దేంట్లో, మనిషి మన గుడారం అంటున్నాడు. మన అనేది ఆత్మ. దేవుడు ఆత్మ స్వరూపిగా చేశాడు మనిషిని. ఒక శరీరాన్ని మాత్రము దాన్ని అతికాడు. అందుకనే అక్కడ మనం యోబు గ్రంథంలో 10వ అధ్యాయంలో 9 అక్కడ చూసుకున్నట్లయితే 9 నుంచి మాంసంతో కప్పితివి అంటాడు. అక్కడ యోబు గ్రంథంలో కూడా చాలా మంచి మాటను అన్నాడు. అక్కడ యోబు గ్రంథం 10వ అధ్యాయము 10
జున్నిగడ్డ ఒకడు పేరబెట్టినట్టు పేరబెట్టితివి కదా. కప్పితివి నన్ను కప్పితివి. ఈ మాట చాలా ముఖ్యమైనది. నన్ను కప్పితివి. నువ్వెలాగున్నావు? నిన్ను కప్పటానికి మాంసంతో. నువ్వు ఆత్మవు, నువ్వు జీవాత్మవు, జీవించే ఆత్మవు. నువ్వు నిన్ను కప్పాడు మాంసంతో కప్పాడట. శరీరముతో కప్పాడు. ఇంకా మాట చూడండి అక్కడ, శరీరముతో సంధించుది ఏర్పాటు చేసావు, దాంట్లో సంధించావు, ఇరికించావు దాంట్లో ఎముకలు. నా ఆత్మను కాపాడితివి. నా ఆత్మ అంటున్నాడు. నా అనేది ఆ పేరుకి యోబు అక్కడ చూసినట్లయితే యోబు ఆత్మ, జీవాత్మ. అది శరీరంలో పెట్టాడు. శరీరం అని గుడారంలో పెట్టాడు. అది మట్టితో చేయబడ్డది, నేల మట్టితో చేయబడ్డది. సమస్త జీవులు, సమస్త మానవులు కూడా మట్టితో చేయబడినటువంటి శరీరం అనే గుడారంలో జీవాత్మలుగా బ్రతుకుతున్నాం మనం. అది దేవుని నుండి వచ్చిన ఆత్మ. ఆ ఆత్మ ఆదాము అవ్వలు తప్పు చేయనంత కాలము దేవుడు ఎంత పరిశుద్ధుడో ఆదాము అంత పరిశుద్ధుడే. ఎంత ప్రభావవంతుడో దేవుడు, ఆదాము కూడా అంత ప్రభావవంతుడే. ఆదాముకు ఉన్నటువంటి ప్రతీదీ కూడా దేవునిదే. కానీ ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరి చేసినారో అప్పుడు వాళ్ళు శరీరాలుగా మార్చబడ్డారు. కేవలము నరమాతృలై ఉన్నారు అనే మాటని ఎందుకు దేవుడు అన్నాడు అనంటే, శరీరమును కలిగి వాళ్ళు జీవించారు గనక కేవలము నరమాతృలైపోయినారు. వాళ్ళు సర్వ శరీరులు అన్నాడు అక్కడ. మళ్ళీ తప్పు చేసిన తర్వాత వాళ్ళు శరీరం మీద ధ్యానం పెట్టారు, వాళ్ళు సిగ్గుపడ్డారు, ఆత్మను పోగొట్టుకున్నారు, దేవుని ఆత్మను దూరపరుచుకున్నారు. దేవుని ఆత్మ మన శరీరంలో ఉన్నప్పటికీ దాన్ని వ్యక్తించట్లేదు, కానీ శరీరము యొక్క స్థితి మాత్రం వాళ్ళు ఎరుగున్నారు కాబట్టి వాళ్ళు సిగ్గుపడ్డారు. అంతవరకు సిగ్గు లేదు. ఆత్మగలుగా ఉన్నప్పుడు శరీరం వాళ్ళకి కనపడలేదు. అందుకే దేవుడు అన్నాడు, మీరు దిగంబరులని మీతో చెప్పిన వాడెవడు? మీరు దిగంబరులని మీతో చెప్పిన వాడెవడు? నేను మిమ్మల్ని ఆత్మలుగా చేశాను కదా. మరి ఎవడు చెప్పాడు మీరు శరీరులని? ఆత్మయే జీవింపచేయుతుందని జీవాత్మలుగా నేను చేసినప్పుడు నువ్వు శరీరం సంబంధి అని చెప్పిన వాడెవడు? నువ్వు శరీర సంబంధిగా కావాలంటే నేను తినకూడదన్న పండుని తిని నువ్వు కేవలము నా ఆజ్ఞను మీరి నా సన్నిధానాన్ని నుంచి, నా సహవాసాన్ని నుంచి, నా ఆత్మ నుండి నా అదృశ్య లక్షణాలు పోగొట్టుకున్నటువంటి కేవలము నరమత్రుడిగా మారావా? గమనించాలి దేవుడు అన్న మాటను మనం ముఖ్యంగా ధ్యానం చేసుకుంటున్నాం ఇక్కడ. కనుక ఒక మాట అంటాడు, ఆదికాండం 9వ అధ్యాయం 6వ వచనంలో, దేవుడు చిందించడు. నరుని రక్తం ఎవడు ఆత్మహత్య చేశాడో, ఎవడు హత్య చేశాడో ఆ నరుని ద్వారానే చిందించాలి. అది ఆ నరుడే చిందించాడు అంటున్నాడు. కనుక 3వ అధ్యాయం చూడండి, అక్కడ ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, ఆహారమునకు మంచిదిను, కన్నులకు అందమైనదిను, ఇచ్చాను. కానీ వాళ్ళు దేవుని స్వభావాలు గనక ఇది మంచిదైనట్టు చూశాడు దేవుడు. దేవుడు చేసిన ప్రతి దాన్ని ఆత్మ స్వభావంగా చూసినప్పుడు ఇది మంచిది అన్నాడు దేవుడు. అలాగే ఆదామవ్వలు కూడా అది రమ్యమైనదిగా కనపడ్డది, మంచిదిగా కనపడ్డది, రుచికరంగా కనపడ్డది. అది ఆత్మ యొక్క వివేచన, ఆత్మ వివేచన అండి. అది వారు ఆత్మస్వరూపులు. వాళ్ళు ఆత్మస్వరూపాన్ని చెడగొట్టుకున్నారు వాళ్ళు. కానీ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మనిషిని మట్టితో దేవుడు చెయ్యలేదు. మనిషిని దేవుడు ఆత్మ స్వరూపిగా చేశాడు.
జీవింపజేసే ఆత్మలుగా చేశాడు, శరీరములో ఉంచాడు. కనుక శరీరములో ఉంచిన దేవుడు శరీరానుసారులు కాకూడదని, ఆత్మస్వరూపులుగా మార్చాలని, మన ఆలోచన, మన జీవన విధానం మార్చుకోవాలని దేవుడు ఆశించాడు. అందుకే రోమాపత్రికలో ఏమంటాడంటే రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ అధ్యాయము 5వ వచనం 8:5 శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్కరింతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నుంచుదురు. కనుక ఆత్మానుసారులు అయితే నువ్వు శరీరంతో జీవించావంటే మరణం పొందుతావు, ఆత్మతో జీవము సమాధానం పొందుతావు. నిన్ను జీవం ఇవ్వటానికే ఈ లోకంలో పెట్టాడు, కానీ ఈ లోకంలో విడిచిపెట్టడానికి నిన్ను దేవుడు ఇవ్వలేదు. కనుక తిరిగి ఈ రోజు వరకు దేవుడు అదే ఆశిస్తున్నాడు, నువ్వు ఇక్కడ విడిచిపెట్టబడబడుతున్న వాడు కాదు. కనుక మనం గమనిద్దాం, మనం నేర్చుకోవాల్సింది ఒకటే, మట్టి నుండి చేయలేదని. ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అబ్రాహాం గారి విషయంలో 18వ అధ్యాయము ఆదికాండం 1వ వచనం 2వ వచనం. అతనికి కనబడెను దేవుని ఆత్మను ఆయన ఎరుగును. 3 మనుషులు వచ్చారని తర్వాత అన్నాడు, కానీ అతను దేవుడు కనబడినప్పుడు మోకరించాడు, ప్రార్థన చేశాడు, మోకరించి వేడుకున్నాడు. అంటే ఆత్మను చూస్తుంది. దేవుని మాటను విన్నటువంటి అబ్రహాము ఆత్మానుసారముగా ఆయన దేవుని చూడగల శక్తిమంతుడయ్యాడు. రెండో వచనం చూడమ్మా, మాట ఉంది. నేలమట్టుకు ఉంది, ప్రభువా, అది దేవుణ్ణి అడుగుతాడు, మనిషిని ఎవరిని అడుగుతాడు అండి? ప్రభువా, నేలమట్టుకు ఉంగాడు, సాష్టాంగ నమస్కారం అంటాం మనం. అటువంటి స్థితికి వంగిపోయినాడు. కనుక అబ్రహాము దేవుణ్ణి ఎరుగును. ఆత్మస్వరూపులు ఎవరైనా సరే దేవుణ్ణి ఎరుగుదు. కనుక మా యేసుప్రభు వారు కూడా మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో మాట అంటాడు, హృదయ శుద్ధి గలవారు దేవుని చూసెదరు. హృదయంలో మరి శుద్ధి ఉన్నటువంటి, ఆత్మలో శుద్ధి, హృదయం అంటే ఆత్మలో శుద్ధి ఉన్న వాళ్ళు దేవుని చూసేదారు. అబ్రహాము చూశాడు. తర్వాత 2 మనుషులతో వెళ్ళాడు, దేవదూతలతో. ముందు దేవుణ్ణి చూశాడు. కనుక మనం ఈ విషయాన్ని కొంచెం మనసులో పెట్టాలి. అలాగే ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో యేసుప్రభు వారి గురించి చెబుతూ 2:7 మనుష్యులు పోలికగా పుట్టి, ఆయన ఎలా పుట్టాడు? మనుష్యుని పోలిక. ఏం పోలిక? శరీర పోలిక. పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ఎవరు? ఆత్మస్వరూపి. ఆయన ఆత్మస్వరూపి ఎలాగైపోయాడంటే మనిషిని స్వరూపాన్ని ధరించుకున్నాడు, శరీర సంబంధిగా ఈ లోకానికి వచ్చాడని చెప్పడానికి ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా ఈ మాటను రాయించాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో చిత్తము నెరవేర్చటానికే మానవుడండి. దేవుని చిత్తము నెరవేర్చటానికే ఆనాడు యేసుప్రభు వచ్చానంటున్నాడు. మానవుడు కూడా దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము, దేవుని ఆలోచన, దేవుని ఆశ, దేవుని సంకల్పం నెరవేర్చడానికే వచ్చినటువంటి జీవాత్మలు వాళ్ళు. కనుక ఆత్మగా ఈ లోకంలో ప్రవేశించాడు ఆయన. మనము కూడా ఈ లోకంలోకి ప్రవేశించాము, ఈ శరీరంలో ప్రవేశించాము, ఆయన కూడా శరీరంలోనే ప్రవేశించాడు.
ఎంతకాలమైతే ఆదాము అవ్వలు ఆత్మస్వరూపులుగా ఉన్నారో అంతకాలము దేవుని ప్రత్యక్షత, దేవుని సన్నిధి, దేవుని సహవాసము, దేవునితో సాంగత్యము వాళ్ళు కలిగి ఉన్నారు. దేవుడు కోరుకునేది మళ్ళీ కూడా అదే. దేవుడు కోరుకునేది అదే కావాలని కోరుకుంటున్నాడు. ఎందుకు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు తెలుసా? తిరిగి పోగొట్టుకున్న సాన్నిధ్యాన్ని, సహవాసాన్ని తిరిగి పొందాలని. మీరు నా మాట విని నన్ను విశ్వసించి నా యందు బాప్తిసం పొందినట్లయితే నేను ఎక్కడ ఉంటానో అక్కడ ఉండేలాగా నా తండ్రి ఇంటి దగ్గర అనేక గృహాలు ఉన్నాయని యేసుప్రభు చెప్పాడు అంటే అక్కడ తీసుకెళ్తాడు. ఎక్కడి నుంచి వచ్చినామో మనం అక్కడికే తీసుకెళ్తాడు మనల్ని. గమనించాలి ఈ విషయాలు. కనుక యేసు ప్రభు వారు మరి చెప్తున్నాడు, చూడండి మానవుని ఎలా చేశాడు అంటే కొంచెము తక్కువగా, దేవదూతల కంటే కొంచెము తక్కువగా చేశాడంట. దేవదూతలు ఎవరంటే ఆత్మస్వరూపులు. దేవదూతలు ప్రతిదీ ఒక రూపమును ధరించుకున్నంత వరకు ఆ రూపాన్ని వీడినట్లయితే తన పని చేసుకోవడానికి వచ్చినటువంటి ఒక పని. అందుకే చాలా మంది చూడండి విమోచన కలగాలంటారు. విమోచన, దేవదూతకు కూడా విమోచన కావాలి. ఒక పని కింద వచ్చింది, పనిని చేయటానికి నిర్ణయించుకున్నది. చూడండి కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, కొంచెం తక్కువగా చేసినావు. కనుక మానవునికి కూడా మహిమ ఉన్నది. అందుకే 17వ అధ్యాయంలో యేసుప్రభు అన్నాడు, తండ్రి నువ్వు ఏ మహిమలో నుంచి నన్ను తీసుకొచ్చావు ఆ మహిమలో మళ్ళీ జ్ఞాపకం చేసుకో. నీ మహిమని ఈ మానవులకి ఇచ్చాను, ఈ మనుషులకి ఇచ్చాను. ఎవరైతే నా మాట విశ్వసించి నా యందు బాప్తిసం పొందారో వాళ్లకు నీ మహిమను వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళని కూడా నీ మహిమ పొంది వాళ్ళ మహిమ కిరీటం ద్వారా ఆ లోకంలో చేరాలని ఆశించాను అంటున్నాడు. ఇది చాలా గొప్ప విషయం. అది మానవుని కేవలం మట్టి శరీరాలుగా చేయలేదు, మట్టి స్వభావాలుగా చేయలేదు. ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. జీవము గల జీవము, జీవించు ఆత్మ, జీవం అనే దేవుని నుంచి వచ్చింది. ప్రతి వాడికి తల్లి ఆమె. జీవం ఇవ్వాలంటే తల్లి ఇవ్వాలి. జీవము అని అంటే శరీరంలో రక్తం, రక్తముతో పుట్టింది, రక్తము పంచుకొని పుట్టినవాడు. జీవం ఎక్కడి నుంచి ఉందంటే క్రీస్తు. యేసుప్రభు అన్నాడు యోహాను సువార్త 4:10, నేనే సత్యమును జీవమును మార్గమును. జీవం నాది. నా జీవం కలిగితేనే నువ్వు పరలోకం వెళ్తావు, నా జీవం లేకపోతే వెళ్ళావు. అలాగే ఆ తండ్రిలో నుంచి వచ్చిన జీవము కలిగినటువంటి అవ్వమ్మ జీవం కలిగిన ప్రతి వాడికి జీవం అవ్వమ్మ ద్వారా అందరూ కూడా దేవుని జీవము కలిగి ఉన్నవాళ్ళమే, దేవుని జీవం ఉన్నవాళ్ళమే. అందుకనే రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో మాట అంటాడు, 5:12 ఇట్లుండగా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగున్ననే అందరికి మరణం ఎందుకు వచ్చిందంటే పాపము వల్ల వచ్చింది. లేకపోతే వాళ్ళు జీవాత్మలే. ఒక చిన్న విషయాన్ని యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో క్లియర్ చేసుకుందాం. దీన్ని ఎలాగా మనిషి జీవాత్మ అయ్యాడు. 6:63 ఆత్మయే మనిషిని జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఇక్కడ ఆత్మే జీవింపజేస్తుంది. ఆత్మ లేకపోతే మనిషి, ఆత్మ శరీరము నుంచి వెడలిపోతే మనిషి చనిపోయాడు అంటారు. ఆత్మ ఉన్నంత కాలమే మనిషి జీవము. ఆత్మ బ్రతికినంత, ఆత్మ నీలో ఉన్నంత కాలమే. ఈ ఆత్మ నీ శరీరాన్ని విడిచినప్పుడు నీవు జీవము లేనివాడు అయిపోతావు. అంటే ఆత్మ లేనివాడు అయిపోతావు. ఆత్మ లేనివాడు, చనిపోయినవాడు, సావు అని అంటాడు అక్కడ. కనుక ఆత్మ ఆత్మ అంటాడు. అందుకని మళ్ళీ ఇంకో మాట అంటాడు, కింద మంచి మాట ఉంది. ఈ మాటలు ఆత్మయు ఆత్మయు ఊపిరి, ఆత్మయు ఊపిరి జీవమునై ఉన్నది. కనుక దేవుని మాటే నీకు జీవం. దేవుని మాట విన్నట్లయితే నువ్వు ఆత్మానుసారుడు అవుతావు, జీవము కలిగిన వాడు అవుతావు.
క్రీస్తు జీవము, దేవుని జీవము కలిగిన వారంగా మనం బతుకుతాం. గమనించాలి. కనుక ఇక్కడ చూసినట్లయితే మనము ఆత్మను శరీరము కేవలము నిష్ప్రయోజనము అయి ఉన్నదంటాడు. అందుకే ఆదికాండం 2:7 అన్నమాట శరీరాన్ని చెప్పలేదు, నరుడు జీవాత్మాయను అన్నాడంటే జీవముతో కలిగిన శరీరము కలిగిన వాడు అని అనలేదు. కేవలము ఆ జీవాత్మ అనే మాటను అనగలిగాడంటే అదే కారణం. కనుక మరి చూడండి, ఒక మాట అంటాడు 2 కొరింథీ 3:6 2 కొరింథీ 3:6 అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మ పరిచారకులు ప్రతి బోధ చేస్తున్నాడు. శరీరాలకు ఫోన్ చేయట్లేదు, ఆత్మకు పరిచారకులుగా చేశాడు బోధకుల్ని. పౌలు అదే చెప్తున్నాడు, మమ్మల్ని ఆత్మలకు పరిచారకులుగా చేశాడు. ఆత్మలు పరిచార చేయటానికి ఇచ్చాడు. సామర్థ్యం ఆత్మ పరిచర్య చేయటానికి, ఆత్మలను సంరక్షించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక 2 మాటలు చూసుకుందాం. ప్రసంగి 12:7 మన్నైనది వెనకటి వలె మన్నగును, దేవుడు తాను మరలా పోవును దయచేశాడు, తిరిగి తీసుకుంటున్నాడు. ఆత్మను ఇచ్చాడు, ఆత్మను తీసుకుంటున్నాడు. ఇక్కడ జీవిస్తున్నది కూడా ఆత్మే, వెళ్ళిపోయేది కూడా ఆత్మే. మనల్ని బ్రతికిస్తున్నది ఆత్మే, మనము జీవాత్మలమై ఉన్నాము. అపోస్తుల కార్యం 17:26 ఒక మంచి మాట అంటాడు. 17:26 యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకని నుండి తన్ను ఆ దేవుణ్ణి వెతుకు నిమిత్తము పులి మేరలను ఏర్పాటు చేశాను. తర్వాత మాట, ఉండువాడు కాదు, ఆత్మ యందే బతుకుతున్నాం. ఆయన యందు బతకటం అంటే ఆయన ఆత్మ యందు బతుకుతున్నాం. మనం చలించుతున్న ఆత్మలుగా జీవిస్తున్నాము. ఆత్మలుగా చలించుటంటే జీవించుట, ఆత్మలుగా జీవిస్తున్నాము. ఏం కలిగి ఉన్నాము? ఉనికి అంటే ఆయన ఆత్మ ఉనికి ఉన్నది అని అర్థం. ఆయన ఆత్మలమై ఉన్నాము అని అర్థం. ఆయన జీవ సంతానం ఇది, దేవుని ఆత్మ సంతానం ఇది. అర్థమైందండి? నరుడు జీవాత్మ అయ్యాడు అంటే దేవుని ఆత్మ నుండి పుట్టినవాడు, ఆత్మ నుండి కలిగినవాడు. చెడిపోయిన ఆత్మను తిరిగి చేయటానికి తన ప్రియకుమారుడైన యేసును పంపించి అన్నాడు, నశించిపోయి వానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకంలోనికి వచ్చాను. నశించిపోయిన ఆత్మ స్థితిని పోగొట్టుకుని కేవల శరీర సంబంధంగా తయారైనటువంటి ఈ యొక్క మనిషిని తిరిగి జీవాత్మలుగా చేయటానికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకే మరి 7:59 మాట ఉంటది. అపోస్తలుల కార్యములు 7:59 యేసు ప్రభువా, ఎవరిని తెచ్చుకున్నాడు? యేసు ప్రభువా నన్ను తీసుకెళ్ళు అని అనలేదు ఆయన. నా ఆత్మను, నేను అనే ఆత్మను, నేను జీవాత్మను, మట్టి శరీరం కాదు, మట్టి ఇక్కడ ఉండిపోతుంది కనుక నేను ఆత్మను, నా పేరు ఆత్మ, జీవాత్మను నేను చేర్చుకొనమని ప్రార్థన చేశాడు స్టీఫెన్. 2 కొరింథీ 5:6-9 మంచి మాట ఉంది. 2 కొరింథీ 5:6-9. కాక కాలము కనుక శరీరము మనిషి కాదు, శరీరములో ఉన్నాము అంటే
దేవునికి దూరమైనాం, ఆత్మకు దూరమయ్యాం. మనం శరీర సంబంధులం అయ్యామంటే దేవుని ఆత్మకు దూరం అయిపోయినాం మనం. ఇది చాలా గొప్ప మాట. దేవుని ఆత్మకు దూరమై బ్రతుకుతున్నాం. ఎరిగి ఉండి ఎప్పుడు ధైర్యం ఉన్నది. ఈ రోజు కాకపోతే రేపైనా సరే మనం ప్రభువుకి దగ్గరికి చేరతాం. మనం జీవాత్మలో కనుక ఆ జీవం ఇచ్చినటువంటి దేవుని దగ్గరికి చేరతామనే ధైర్యం మనకు ఉంది, ఆ నిరీక్షణ మనకుంది. అది మన ఆశ, మన నిరీక్షణ. అది అంటున్నాడు పౌలు గారు ఇక్కడ. ఇష్టపడుచున్నాము అంటాడు. కనుక ప్రకటన గ్రంథంలో ప్రత్యక్షతలో, యోహాను గారి ప్రత్యక్షతలో కూడా ఒక గొప్ప మాట ఉంది. 6వ అధ్యాయము 9వ వచనంలో 10వ వచనంలో, ఆత్మలుగానే వెళ్తాం మనం అక్కడికి. మనం ఇక్కడ జీవిస్తున్నది కూడా జీవించే ఆత్మలమే. కనుక ఆత్మలు చూసి తిని అన్నాడు కానీ అక్కడున్న జనాన్ని చూడలేదే. కనుక దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనిషి అనే ఆత్మను, జీవించే ఆత్మను జీవించటానికి దేవుడు ఏమి ఏర్పాటు చేశాడంటే శరీరాన్ని ఏర్పాటు చేశాడు. ఆ శరీరం మట్టితో చేశాడు. దేవుడు మనిషిని మట్టితో చేయలేదు. దేవుడు మనిషిని ఆత్మతో చేసి జీవము ఉంచాడు. నరుడు జీవాత్మ అయ్యాడు. ఈ సంగతి తెలిసిన వారందరూ కూడా చాలా మరి లోతుగా గమనించినట్లయితే మనం ధన్యులం అవుతాం. ఆత్మానుసరులుగా జీవిద్దాం. శరీరము ఖాళీ మనల్ని కప్పుకున్నది. శరీరం మనం కప్పుకున్నాం. శరీర సంబంధులం కాదు, మనం ఆత్మ సంబంధులుగా ఉండాలని దేవుడు ఆశించాడు. ఆత్మ సంబంధులుగా ఇచ్చాడు జీవాన్ని. ఆత్మ సంబంధులుగా బ్రతుకుతాం. ఆత్మానుసారమైన జీవమై ఉంటుంది. జీవమనిస్తుంది, నిత్య జీవాన్ని ఇస్తుంది. అట్టి ధన్యత దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.